హలో ఫ్రెండ్స్, మనలో కొంతమంది నేను గొడ్డులా కష్టపడుతున్నా కాని ఎవ్వరూ నన్ను గుర్తించట్లేదు, లేదా నా ఐడియా కిరాకుంది కాని ఒక్కరు కూడా నమ్మట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈ కథ వినండి. ఈ రోజున సైన్స్ ఇంత ఎదిగినా అప్పట్లో ఒక వ్యక్తి చేసిన ఆలోచనలకి ఇప్పటి ఇంజనీర్ల బుర్రలు కూడా పాడైపోతున్నాయి. అసలు ఒక మనిషి అంత ఎలా ఆలోచించగలిగాడో అని ఇప్పటికీ వాళ్లకదొక అంతుచిక్కని అద్భుతమే. అతనే నికోలా టెస్లా. టెస్లా అంటే ఎవడో ఆకాశం నుంచి ఊడిపడలేదు, మనలాంటి మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. చేతిలో పైసా లేదు, నమ్ముకున్నోడు నట్టేట ముంచేశాడు, రోడ్డుమీద పడ్డాడు. కడుపు నింపుకోడానికి గుంతలు తవ్వే కూలి పనులకు కూడా వెళ్లాడు. మనం కరెంటు వైర్ని చూస్తే షాక్ కొడుతుంది అని భయపడతాం, కాని అతను అసలీ వైరే లేకుండా కరెంట్ పంపలేమా అని ఆలోచించేవాడు. అది తన విజన్ అంటే. నా ఐడియాలు నా బిడ్డల్లాంటివి, వాటినమ్ముకోను అన్నాడు టెస్లా. కాని అతను అనుకుంటే తన పేటెంట్లమ్ముకొని కోట్లు సంపాదించేవాడు. కాని టెస్లాకు కావాల్సింది డబ్బు కాదు, ప్రపంచానికి వెలుగివ్వడం. ఈరోజు మనం ఇంట్లో వేసుకున్న ఫ్యాన్ దగ్గరనుంచి వాడుతున్న ఫోన్ దాకా, ఆ వైర్లెస్ సిగ్నల్స్, ఆ మోటార్లు అన్నీ టెస్లా కనిపెట్టిన ఆవిష్కరణలే. అతను బతికున్నప్పుడు లోకం తనని ఫెయిల్యూర్ అంది, కాని అతను చనిపోయాక అదే లోకం తనని గాడ్ ఆఫ్ సైన్స్ అని మొక్కుతోంది. ఈరోజు నిన్నెవ్వరూ గుర్తించట్లేదని కుంగిపోకు. నీ దగ్గర డబ్బు లేకపోతే అది నీ ఓటమి కాదు, నీకు గుర్తింపు రాకపోతే అది నీ ఫెయిల్యూర్ కాదు. కాని నీమీద నీకు నమ్మకం పోయి నీ ఆలోచనల్ని నువ్వు వదిలాల్సిన రోజు నువ్వు నిజంగా ఓడిపోయినట్టు. గుర్తుపెట్టుకో, ఈరోజు నిన్ను చూసి ఎవడైనా నవ్వుతున్నాడంటే వాడు నీ రేంజ్ని అందుకోలేకే ఏడుస్తున్నాడని అర్థం. కష్టపడు, కసిగా ఉండు, నీ పని రేపు మాట్లాడాలి, ఈ ప్రపంచం వినాలి.